మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణం అలానే మౌలిక సదుపాయాల కల్పన వీటిపైన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగా వివిధ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు అలానే ప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణ ఇవన్నీ కూడా ప్యారల్గా జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అమరావతిలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వివిధ శాఖలకు చెంది ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందినటువంటి అధికారులతో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణ ప్రణాళికని వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటిపైన చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా రివ్యూ చేశారు. ప్రధానంగా సీడాక్సిస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అలాట్ అయినటువంటి ల్యాండ్స్, వివిధ సంస్థలకు అలాట్ అయినటువంటి ల్యాండ్స్, వాటి పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాధాన్యతని ఆయన ప్రత్యేకంగా అధికారులకు వివరించారు. ఖచ్చితంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే అడ్వాన్స్డ్ మోడ్లో కనుక డిజైన్ చేయగలిగితే రాబోయేటువంటి రోజుల్లో అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా మారిపోతుందని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలానే రివర్ ఫ్రంట్ టూరిజం విషయంలో అటు వైకుంఠపురం నుంచి ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు అద్భుతమైనటువంటి రివర్ బేస్డ్ టూరిజంని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టుల స్టేటస్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఒకసారి మనం చూద్దాం. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, అలానే బ్యాంక్ స్ట్రీట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంటు, దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇతర లివబిలిటీ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ యాక్టివిటీస్, అర్బన్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, టూరిజం రిలేటెడ్ డెవలప్మెంట్ వీటిపైనే సీఎం ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నటువంటి అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఉంది. అలానే బ్యాంక్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కే నిర్మాణ బాధ్యతలను అప్పగించేసినాయి. కాబట్టి వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రెంథన్ ఫోన్, కేబుల్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంప్లిమెంట్ పీపీపీ మోడల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎన్ష్యూర్ సీమ్లెస్ డిజిటల్ సర్వీసెస్ ఫర్ రెసిడెంట్స్. ఆల్రెడీ ఉంటున్నటువంటి వాళ్ళకి వీలైనంత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకురావడం, ఇప్పటి నుంచే నెట్వర్క్ని పీపీపీ మోడల్లో డిజైన్ చేయడం. ఎందుకంటే ఒకసారి రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ తవ్వేటువంటి పరిస్థితి ఉండకూడదు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారానే చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా పెట్టింది. సో దాన్ని ఇమీడియట్గా అమల్లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతని తీసుకోవాలని చెప్పని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో గ్యాస్ పైప్ లైన్స్ కూడా పైప్డ్ గ్యాస్ ద్వారా ఇంటింటికి సప్లై చేయాలని భావిస్తున్నారు. అది కూడా అండర్ గ్రౌండ్లో వెళ్ళాలని. మ్యాక్సిమం ఇండక్షన్ స్టవ్స్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని క్రియేట్ చేయబోతున్నారు. వాటితో పాటు పైప్డ్ గ్యాస్ పైన ఫోకస్ చేయండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూచనలు. అలానే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల స్టేటస్ని ఆల్రెడీ కొన్ని టెండర్స్ ఇచ్చారు. ఈ మధ్యనే మనం కూడా చూసాము. వాటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ పీపీపీ మోడల్లో డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు అధికారులు తీసుకున్నట్టుగా వివరించారు. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటివి ఇటు ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి కానీ, ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి కానీ, కమర్షియల్ ఏరియాస్లో పార్కింగ్ కాంప్లెక్స్ల డెవలప్మెంట్, ప్రధానంగా పార్కింగ్ పైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సో వీటన్నిటినీ కంప్లీట్ చేయడం ద్వారా అమరావతిని వచ్చే 2 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి నివాసయోగ్యమైన నగరంగా మలచాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులకు చేసినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే కనుక అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు, అలానే కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి భవనాలు వీటన్నిటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తారు. టాప్ ప్రయారిటీలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్ని చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటికి కూడా ఇచ్చినటువంటి సమయం దాదాపుగా 2 సంవత్సరాలు, అంటే 2028 నాటికి అమరావతిలో ఈ ప్రణాళికలన్నీ కూడా వినియోగంలోకి రావాలనేది ముఖ్యమంత్రి సంకల్పంగా కనిపిస్తుంది.